ర్యాపిడోడ్ ఎట్లా తయారైందంటే ఊబరోన్స్ లీకినట్టున్నాడు వీడు ర్యాపిడోడ్. మరీ ఘోరంగా ఇస్తుండు. ఈరోజు ఏమో ట్రాఫిక్ ఏమో గుద్దాలుగా ఉంది, పైన ఎండ కొడుతుంది. అయినా ఈడేమో ఆ చార్మినార్ 4 తర్వాత ఆ బుకింగ్లకు మాత్రమే పైసలు ఎక్కిస్తుండు. అమ్మ సిటీలో కుక్కడపల్లిలో నుంచి బుకింగ్లు వస్తున్నాయి. 20 కిలోమీటర్లకు 220, 230 రూపాయలు ఇస్తుండు. ఈ అమ్మ నేను పరేషాన్ అయిపోయినా. ట్రాఫిక్ చూస్తేమో గంటన్నర ఊపిస్తుంది. ఈ అమ్మ గ్యాస్ పుక్కట్లు వచ్చింది, బండి పుక్కట్లు వచ్చినట్టు చేస్తుండే ర్యాపిడోడ్ అయితే. ఈ అమ్మ బేకార్ లాంటి చోడుకు. అరే ఓలోడు బుకింగ్లు ఆడు ఇస్తుండు కానీ బుకింగ్లు ఇస్తలేవు. వాడైనా మంచిగా ఇస్తుండు. ఈ ఊబర్కి ఏమైంది? ఊబర్ అయితే నేను వాడతలే, అలాంటి చోటుకు పైసలు ఇస్తలేడా. ఈ ర్యాపిడోడ్ అయితే అచ్చం పోయి అసలు లీకినట్టే ఇస్తుండు ఈడైతే ర్యాపిడోడ్ కూడా. ఇప్పుడు ఎగ్జామ్లు అయిపోయినాయి, అందరివి ఎండాకాలం వచ్చేస్తుంది, ఇప్పుడు కూడా పైసలు వేస్తుంది. ఈ ఆటోలో ముట్ట ఉడిపనిగానే ఉన్నాడు ఈ ర్యాపిడో కంపెనీ వాడు కూడా. ఈ ఊబర్ రోడ్ లెక్కనే వేస్తుంది ఇది కూడా. పోయే కాలం దగ్గరకు వచ్చింది ర్యాపిడోకి. ఇక అరే 30 రూపాయలు మాత్రం బరాబర్ టైంకి కట్ చేసుకుంటాడు వీడు. బుకింగ్లు ఇవన్నీకి ఇయ్యాడు. ఇంకా లంచోడికేమో అరే ఎంత ఘోరంగా ఇస్తున్నావు అంటే చెప్పలేను బ్రో. మరీ ఘోరంగా ఇస్తున్నాడు. ఈరోజు అయితే నాకు తల పట్టుకుంది ఈరోజు. మా ఈ ర్యాపిడో కొట్టడం కంటే బండి ఇంట్లో పెట్టుకొని అనుకోవడం బెస్ట్. వేస్ట్ నా కొడుకు. ఇంత ఘోరంగా ఇస్తాడా? 30 కిలోమీటర్లు పోతే 330 రూపాయలు అంట. 340 రూపాయలు. అరే 2023-24 23లా ఏమని ఇస్తుండే 30 కిలోమీటర్ పోతే 450-500 రూపాయలు కొడుతుండే. ఇప్పుడు ఆ ₹1 కొడుతున్నాయి. బేకార్ కంపెనీలు తయారవుతున్నాయి ఇవన్నీ. లవడలదంట దిమాగ్ వేస్ట్ అంటే వేస్ట్. పొద్దున్న అంటే పొద్దున్న పడుతున్నాయి.